అది ఈనాటి జీవిత సాఫల్య పురస్కారాన్ని అందుకుంటున్న డాక్టర్ మాగంటి మురళీమోహన్ గారికి సత్కారం. ఎన్నో అద్భుతమైన చిత్రాలు, ఎన్నో అద్భుతమైన క్యారెక్టర్స్ అండ్ సోషల్ సర్వీస్లో కూడా టాప్లో ఉండే మా మురళీమోహన్ గారికి, పద్మశ్రీ శ్రీ మురళీమోహన్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్ ఇన్వా. లేడీస్ అండ్ జెంట్మెన్, గట్టిగా చప్పట్లతో. ఏది ముట్టుకుంటే అందులో సక్సెస్. అటు ఫిలాంథ్రపీ అవ్వండి, ఇటు జయభేరితో జయభేరి మోగించనివ్వండి, 300కి పై చిలుకు సినిమాల్లో హీరోగా నటించనివ్వండి. అటు బుల్లి తెరైనా, ఇటు పెద్ద తెరైనా, ఇటు వ్యాపారమైనా, అటు వ్యవస్థ అయినా, ఏదైనా సరే తనదంటూ ఒక ముద్ర వేసుకున్న పద్మశ్రీ అవార్డీ డాక్టర్ మాగంటి మురళీమోహన్ గారికి లాకఫీన్ విజనరీ అచీవర్స్ అవార్డులో అందిస్తున్నాము లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. జీవన సాఫల్య పురస్కారం. టాప్ యాక్టర్, టాప్ బిజినెస్ మ్యాన్, సోషల్ సర్వీస్ లో టాప్. అభినందనలు సార్, కంగ్రాచులేషన్స్ వన్స్ అగైన్. విషింగ్ యు హెల్దీ లాంగ్ లైఫ్. నిహారిక గారు, ఈరోజు ఆ అవార్డుకే ఒక సన్మానం జరిగింది అనిపిస్తుంది. వన్ ఆఫ్ ది వెరీ వెరీ ఇన్స్పైరింగ్ పర్సనాలిటీస్ శ్రీ మురళీమోహన్ గారు. సినిమా ఇండస్ట్రీలో అందరూ కూడా గురువుగా భావించే మా మురళీమోహన్ గారికి లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్. వారికి పద్మశ్రీ రాకముందరే మరొక బిరుదు వచ్చింది, అదే అజాత శత్రు అనే బిరుదు. వారి ఇండస్ట్రీకే పెద్దన్నయ్య, అందరి బాగోగులు కోరుకునే మా మురళీమోహన్ గారిని ఇప్పుడు స్పందించవలసిందిగా కోరుతున్నాం. రిక్వెస్టింగ్ పద్మశ్రీ శ్రీ మురళీమోహన్ గారు టు స్పీక్ అ ఫ్యూ వర్డ్స్. ఆ టైటిల్ స్పాన్సర్స్ లాకఫీన్ మా మురళీమోహన్ గారి ఫోటోగ్రాఫ్ ఒకటి గిఫ్ట్ చేయాలనుకుంటున్నారు. రామకృష్ణ గారు, వి రిక్వెస్ట్ యూ టు ప్రెజెంట్ ది ఫోటోగ్రాఫ్ టు ఆ పద్మశ్రీ శ్రీ మురళీమోహన్ గారు. ఇప్పుడు మురళీమోహన్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన పెద్దలు, మాజీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా శ్రీ ఎన్వి రమణ గారికి, అలాగే కేంద్ర మంత్రివర్యులుగా, గవర్నర్గా వివిధ హోదాల్లో అందరి చేత కూడా మంచి అనిపించుకున్నటువంటి శ్రీ బండారు దత్తాత్రేయ గారికి, ఈ రోజున ఇక్కడ అచీవర్స్ అవార్డు ద్వారా ఈ రోజున ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాన్ని నగరంలో ఉన్న వైశ్య మిత్రులందరూ కలిసి ఇంత చక్కటి ఫంక్షన్ చేసి, ఈ ఫంక్షన్లో నాకు అచీవ్మెంట్ అవార్డు ఇచ్చినందుకు చాలా చాలా సంతోషంగా ఉంది. వారందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వకంగా నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ముఖ్యంగా ఒక్క విషయం మాత్రం ఇవాళ ఈ సభలో నేను చెప్పాలని అనుకుంటున్నాను. చిన్నప్పటి నుంచి కూడా నాకు మంచి బిజినెస్ మ్యాన్ అవ్వాలి అని నాకు కోరుకుండేది. బహుశా దాని మూలానేమో చదువు పెద్దగా వంటబట్టల, ఇంటర్మీడియట్ ఫెయిల్ అయ్యాను నేను. ఆ తర్వాత ఒక మంచి బిజినెస్ ఆఫర్ వచ్చింది. నెలకు 100 రూపాయల జీతం, లాభాల్లో 15 పైసలు అని చెప్పి కిసాన్ ఇంజనీరింగ్ కంపెనీ అనే దానిలో నాకు అవకాశం వచ్చింది. అవకాశం అయితే వచ్చేది, కానీ వ్యాపారం చేయాలనే ఆనందం అయితే ఉంది, కానీ ఎలా చేయాలి, దాంట్లో ఉన్న పరిస్థితులు ఏమిటి అనేది నాకు నిజంగా తెలియదు. మేము మా షాపు విజయవాడలో ప్రారంభించినప్పుడు మా చుట్టూ ఉన్న వాళ్ళందరూ కూడా వైశ్య ప్రముఖులందరూ కలిపి వాళ్ళ బిజినెస్లో వారందరూ కూడా ఉన్నారు. వారందరినీ చూసి నేను ఎన్నో నేర్చుకున్నా. వ్యాపారం అంటే ఎలా చేయాలి, ఎంత సిన్సియర్గా ఉండాలి, టైంని ఎలా మెయింటైన్ చేయాలి, కస్టమర్స్తో ఎలా బిహేవ్ చేయాలి, ఇలాంటివన్నీ కూడా నేను నేర్చుకున్నది. నేను ఇవాళకి కూడా నా గుండెల్లోంచి నేను చెప్తున్న మాట, నన్ను వ్యాపారం నేర్చుకున్నది వైశ్య సోదరులందరి నుంచి అని మాత్రం నేను చాలా గర్వంగా, చాలా ఆనందంగా చెప్పగలుగుతున్నాను. మిమ్మల్ని చూసి ఎన్నో నేర్చుకున్నాను.
పంక్చువాలిటీ నేర్చుకున్నాను. షాపు ఓపెనింగ్ అంటే టైం ప్రకారం ఓపెన్ చేయాలి, టైం ప్రకారం చివరిదాకా కూడా ఉండాలి అని నేర్చుకున్నాను మీ దగ్గర నుంచి కూడా. ఒక రోజున నేను వ్యాపారం మొదలుపెట్టిన నెల రోజులయ్యింది. ఎక్కడో మారుమూల సందులో దొరికింది మాకు షాపు. ఒక్క కస్టమర్ కూడా రాలే నెల రోజుల్లో. కానీ ఆఖరి రోజు అయిపోతుంది. ఆ ఇంజన్స్ ఆ నెల కోటా అమ్మకపోతే నెక్స్ట్ మంత్ వచ్చే కోటాకి డబ్బు కట్టడానికి కూడా నా దగ్గర లేదు. అలాంటి సమయంలో జనరల్గా నాకు శనివారం వచ్చిందంటే తొందరగా ఇంటికి వెళ్ళిపోయి సెకండ్ షో సినిమా చూడటం అనేది అలవాటు. ఆ రోజు కూడా అట్లాగే వెళ్ళిపోదాం అనుకున్న 7:30కి. కానీ ఎందుకో మనసులో మనం టైం 8ంటికి కదా క్లోజింగ్ టైము, మనం ముందే ఎందుకు వెళ్ళాలి అనే ఆలోచన వచ్చింది నాకు. వచ్చి అక్కడే కూర్చున్నాను. 7:45కి సరిగ్గా వరంగల్ దగ్గర నుంచి రైతులు కస్టమర్స్ వచ్చి మాకు 5 కిర్లోస్కర్ ఆయిల్ ఇంజన్స్ కావాలండి అని వచ్చారు నా దగ్గరికి. నిజంగా ఆ రోజు నా దగ్గర ఉన్న 5 కిర్లోస్కర్ ఇంజన్ రెడీగా ఉన్నాయి. వితిన్ పావు గంట లోపల వాళ్ళు బిజినెస్ ఫైనలైజ్ చేసుకొని 5 కొనుక్కెళ్ళారు. అది చూసి నేను అనుకున్నా, ఈ రోజున కనుక నేను తొందరపడి కనుక వెళ్ళిపోయి ఉంటే నేను ఈ బిజినెస్ చేయగలిగుండేవాడిని కాదే కదా. అందుకే కదా మిగిలిన వాళ్ళందరూ కూడా పూర్తిగా టైం ప్రకారం రావటం, టైం ప్రకారం వెళ్ళటం చేస్తున్నారని ఆ రోజు నుంచి నేను మిమ్మల్ని అందరినీ చూసి నేను ఆ టైం అనే దానికి వాల్యూని నేను తెలుసుకున్నాను. ఈ రోజుకి కూడా దాన్ని కీపప్ చేస్తూ వచ్చాను. ఇవాళ రోజున మీరందరూ కలిసి అచీవర్స్ అవార్డ్స్ అని పెట్టి వివిధ రంగాల్లో నిష్ణాతులైనటువంటి మా సోదరులని సోదరిమణిని కూడా ఇవాళ సత్కారం చేస్తున్నందుకు మీ అందరికీ మా అందరి తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తూ, మహనీయులు పెద్దలైనటువంటి బండారు దత్తాత్రేయ గారి చేతుల మీదుగా, అలాగే ఎన్వి రమణ గారి చేతుల మీదుగా, మిగిలిన వయసు సోదరులందరి చేతుల మీదుగా ఈ అవార్డు అందుకోవడం నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.